జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 30, 2025, గురువారం. తిథి అష్టమి, ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి నవమి. నక్షత్రం శ్రవణం, సాయంత్రం 6 గంటల 33 నిమిషాల వరకు. తదుపరి ధనిష్ట. యోగము శూలము, ఉదయం 7 గంటల 21 నిమిషాల వరకు. తదుపరి గండము. కరణం భవ, ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి బాలవ, రాత్రి 10 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6 గంటల 4 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 38 నిమిషాలకు. చంద్రోదయం మధ్యాహ్నం 1 గంట 7 నిమిషాలకు. చంద్రాస్తమయం రాత్రి 12 గంటల 46 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 18 నిమిషాల నుండి 2 గంటల 44 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 4 నిమిషాల నుండి 7 గంటల 31 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 8 గంటల 58 నిమిషాల నుండి 10 గంటల 24 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 55 నిమిషాల నుండి 10 గంటల 42 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 33 నిమిషాల నుండి 3 గంటల 19 నిమిషాల వరకు. వర్జము రాత్రి 10 గంటల 36 నిమిషాల నుండి 12 గంటల 13 నిమిషాల వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 7 గంటల 42 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 28 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల నుండి 5 గంటల 14 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 7 గంటల 31 నిమిషాల నుండి 8 గంటల 57 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి 4 గంటల 49 నిమిషాల వరకు. అక్టోబర్ 30, గురువారం. ఈరోజు ఉన్న తిథి అష్టమి, ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు ఉంది. తదుపరి నవమి. పంచాంగం ప్రకారం అష్టమి, నవములను మనం శుభకార్యాలలో వినియోగించము. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. కోటి సోమవారం అనేది కార్తీక మాసంలో వచ్చే ఒక అరుదైన పవిత్రమైన రోజు. స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో సప్తమి తిథి మరియు శ్రవణ నక్షత్రం కలిపి వచ్చినప్పుడు ఆ రోజును కోటి సోమవారం అంటారు. ఆ రోజున చేసే పూజలు, దానాలు మరియు ఉపవాసాల ఫలితం కోటి రెట్లు అధికంగా ఉంటుందని విశ్వసిస్తారు. అయితే సోమవారం, సప్తమి తిథి మరియు శ్రవణ నక్షత్రం ఒకే రోజు కలవడం చాలా అరుదైన కలయిక కాబట్టి శ్రవణ నక్షత్రం ఉన్న రోజున కోటి సోమవారాలుగా జరుపుకుంటున్నారు. ఆ విధంగా చూస్తే అక్టోబర్ 30న శ్రవణ నక్షత్రం ఉన్నందున కోటి సోమవారాలుగా జరుపుకుంటున్నారు. చంద్రుడు ఈరోజు మకర రాశిలోను, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు.
గోపాష్టమి ప్రపంచ పొదుపు దినోత్సవం 1945వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో భారత సభ్యత్వం పొందింది. ప్రముఖ అణు శాస్త్రవేత్త హోమీ జహాంగీర్ బాబా గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 30 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి శుభవార్త వింటారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. సింహ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి శాంతంగా ఉండాలి. తులా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. కుంభరాశి వివేకంతో నడుచుకోవాలి. మీన రాశి మంచి మనసును చాటుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.